ఖమ్మంలో మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్న అన్నం సేవా ఫౌండేషన్లోని నిరాశ్రయులకు ఆధార్ కోసం ఎదురుచూపులపై ఈటీవీ ఈనాడు అందించిన కథనంతో అధికారులు కదిలారు. వారందరికీ ప్రత్యేక ఆధార్ కోసం శిబిరం నిర్వహించారు. వారి బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసి ఆధార్ అందించే ప్రక్రియ చేపట్టారు. విధి చేసిన గాయం కారణంగా వారంతా రోడ్డున పడ్డారు. మానసిక సమస్యలతో బాధపడుతూ మతి చెలించి తిరుగుతున్న వారిని ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. దశాబ్ద కాలంగా వారందరి ఆలనాపాలన చూస్తోంది. మహిళలు, పురుషులు కలిపి 204 మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అయితే వారెవరికీ ఆధార్ కార్డులు లేకపోవడంతో స్వస్థలాలకి చేర్చడం కష్టంగా మారుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అర్హులు కావట్లేదు. వారి దయనీయ స్థితిని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తీసుకురాగా అధికార యంత్రాంగం స్పందించింది. అభాగ్యుల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన అధికారులు ఆధార్ అందించే ప్రక్రియ చేపట్టారు. అన్నం ఫౌండేషన్ ను సందర్శించిన న్యాయ సేవా సంస్థ కార్యదర్శి దేవి మానస బాధితుల ఆవేదనను స్వయంగా పరిశీలించారు. ఆధార్ గుర్తింపు లేకపోవడంతో సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందడంలో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. న్యాయ సేవా సంస్థ, జిల్లా యంత్రాంగం అధికారులను సమన్వయం చేసి ఆశ్రమంలో ప్రత్యేక ఆధార్ శిబిరం ఏర్పాటు చేశారు. నిరాశ్రయుల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకున్నారు. గతంలో ఎక్కడైనా ఆధార్ పొందిన వివరాలు గుర్తిస్తే వాటిని తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆ వివరాలు లభించకపోతే వారి అసలు గుర్తింపుని నిర్ధారించి కుటుంబ సభ్యులను గుర్తించే అవకాశం ఉంది. ఎలాంటి వివరాలు లభించని వారికి కొత్త గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ లో చాలా మంది నిరాక్షరస్తులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు, ఆధార్ గుర్తింపు లేదు. సో దానివల్ల ఎలాంటి బెనిఫిట్ స్కీమ్స్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అలానే వాళ్ళ ఫ్యామిలీస్ తో రీయూనిట్ చేయలేకపోతున్నారు అని కథనం ప్రచురమైందండి. ఇమీడియట్ గా మన హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మన డిఎల్ఎస్ఏకి ఖమ్మంకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ అసలు ఏమైంది కనుక్కోండి, వాళ్ళందరికీ ఆధార్ ఎన్రోల్ అయ్యేటట్టు చూడండి అని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం క్వైరీ చేశాము. ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాము. ఇమీడియట్ గా కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈ డ్రైవ్ అనేది చేయడం వల్ల ఇప్పుడు అందరికీ ఆధార్ ఎన్రోల్ అవుతుంది. ఆధార్ పత్రాలు లేకుండా అభాగ్యులు పడుతున్న ఇబ్బందులను ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చినందుకు అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆధార్ కార్డుల ద్వారా అభాగ్యుల వివరాలు వెల్లడి అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనాథ శరణాలయంలో దిక్కుమొక్కు లేని, కళ్ళు కాళ్ళు లేని, మాటలు రాని, మతిస్థిమితం లేని 200 మంది పైకి మరి అన్నం ఫౌండేషన్లో గత 10 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి ఆధార్ కార్డులు కానీ మరి ఆ మెయిన్ ఆధారమే లేక అచేతన స్థితిలో ఉన్న వాళ్ళ దుస్థితి గురించేసి ప్రభుత్వం ముందుకొచ్చేసి ఈనాడు ఈటీవీ కథనానికి స్పందించి ఆధార్ కార్డులు వచ్చే విధంగా కుటుంబ సభ్యులు ఇంతకుముందు ఆధార్ కార్డులు ఎన్రోల్ అయి ఉన్నట్లయితే మరి ఇప్పుడు ఆధార్ సెంటర్ ద్వారా ఆ పాత కార్డుల అడ్రస్లో కూడా డిస్ప్లే అయితే నా మెయిన్ మోటో అది. వివిధ కుటుంబాలు అడ్రస్లు తెలిసి ఆ కుటుంబాలకి ఆచూకీ కనుగొని అప్పగించాలని, ఇళ్లకు చేరాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తున్నాం. నా అన్న వారుండి అనాథులుగా ఉంటున్న వారి కోసం నిర్వహించిన ఆధార్ సేవల నమోదు అభాగ్యులకి ఆశాకిరణంగా మారింది.